హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఓకే, ఇవాళ అవతార్ రివ్యూ వద్దామని వీడియో చేస్తున్నాను. అవతార్ చూసారా? ఆ, ఓకే. ఇప్పుడు నా నా ఏంటి, ఒక రకంగా ఏంటంటే జేమ్స్ కెమెరూన్కి చిప్పు దొబ్బినట్టు ఉంది. అది మైండ్లో గుజ్జు తగ్గింది అనుకుంటా. ఏం లేదు సినిమాలో. ఏదో మన ఇండియన్, ఒక సౌత్ ఇండియన్ తెలుగు మూవీలే స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఇంగ్లీష్కి చేసినట్టు ఉంది మూవీ. ఒక రకం ఏంటంటే కొత్త వింత పాత క్రొత్త అంటారు కదా. మనం అవతార్ ఫస్ట్ చూసినప్పుడు అవతారు ఆ రూపాలు అసలు ఆ క్రియేషను అంతా మనకు కొత్త. అది దానివల్ల మనం చాలా కొత్తగా ఫీల్ అయ్యాము. అదేదో చాలా బాగుంది అంతా. ఏంది మనకు అన్ని ప్రతిదీ వింతే మనకి. అబ్బా ఇదేదో ఈ క్యారెక్టర్ ఏంటి, ఇది డిజైన్ చేయడం అంతా కొత్తగా ఉంది. అది మళ్ళీ సెకండ్ వచ్చేటప్పటికి మళ్ళీ రొటీన్ అయిపోయింది. అది సెకండ్ కూడా అవతార్ 2 సెకండ్ వాటర్ వరల్డ్ ఏదో ఉంది కదా, అది కూడా మనకి పెద్ద గొప్పగా అనిపించలే నాకు. ఎందుకంటే ఫస్ట్ ఇది చూసాం కాబట్టి అవి ఎంత మనకి సెకండ్ టైం రిపీట్ అయిపోయింది. ఇప్పుడు అదే జరిగింది. సెకండ్ కంటే కూడా అంత ఇదిగా ఇంకా కొంచెం తక్కువే ఉంది. ఇది ఫైర్ అండ్ యాషన్ పెట్టారు, కానీ దీంట్లో ఆయన వాటర్ ఫైర్ అండ్ యాషన్ పెడితే బాగుండేది. ఏం లేదు, 3D గ్లాసెస్లో 3D పెట్టుకుని కళ్ళు పెట్టుకుని చూశాను. అవి కొంచెం స్క్రీన్ నుంచి ముందుకు వస్తాయి యాజ్ యూజువల్, తెలుసు మీకు అందరికీ. సేమ్ ఒక విలన్స్, ఇంకొక తెగవాళ్ళతో ఫైటింగ్స్, ఇంకొక గ్రహం నుంచి మన భూగ్రహం నుంచి వచ్చేసి వాళ్ళని చంపుదామని, ఇదే సేమ్ రొటీన్. ఆ మరేను సెకండ్ దాంట్లో చనిపోయిన విలన్ మళ్ళీ తిరిగి వస్తాడు. అరే నేను చంపేశారు కదా అంటాడు హీరో. ఎలా వచ్చేవారు అంటే నేను బతికి ఉన్నాను అంటాడు. ఏదో లాజిక్ లెస్ అట్లా తీసాడు. ఏదో ఒక 3 అవర్స్ ఎంజాయ్ చేసుకుంటా జస్ట్ అలాగే కొంచెం 3Dలో గ్లాసెస్ పెట్టుకుని అంటే సరిపోతుంది. ఓకే, చూడండి, చూసి పిల్లల్ని ఎంజాయ్ చేస్తారులేండి, పిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి. ఓకే, జేమ్స్ కెమెరూన్ ఏంటంటే ఏదో ఒక రకంగా ఏంటంటే మన ఇండియన్ రాజమౌళితో వీళ్ళంతా ఫ్రెండ్షిప్ పెరిగింది కదా, అందుకనే అతను కూడా స్క్రిప్ట్ మన ఇండియన్ స్క్రిప్ట్ లాగా చేద్దాం అనుకున్నాడేమో, అట్లా అనిపించింది నాకు ఒక రకంగా. ఇంకా పార్ట్స్ ఉన్నాయి అంటున్నాడు, ఇంకా 2 పార్ట్స్ ఏదో ఉన్నట్టు ఉన్నాయి. అవి ఇంకా చాలా అనిపిస్తుంది నాకు. తను టైటానిక్ తీసాడు, టైటానిక్ ఎంత బాగుంది, అట్లాగే టైటానిక్ ఒకటితో ఆపేశాడు కాబట్టి బాగుంది. అదే రిపీట్ చేస్తుంటే కనుక సెకండ్ పార్ట్ చూసిన మనకి అంత కొత్త ఫీలింగ్ ఉండేది కాదేమో. అట్లాగే అయింది ఇప్పుడు అవతార్ కూడా. ఇది నా రివ్యూ. మీరు ఒకసారి వెళ్ళేసి చూడండి, ఎంజాయ్ చేయండి సింపుల్గా అలాగే 3Dలో. ఓకే, ఆ ఫైట్స్ అంతాను పైనుంచి కిందకి దిగటం, కింద నుంచి పైకి వెళ్ళటం, వాటర్ నుంచి పైనుంచి దూకటం, ఇవే అంతాను. ఇది నా రివ్యూ. ఓకే, ఇంకోటి ఏంటంటే అండి, చిన్న ఇది అంటే ఒక మూవీకి కాకుండా ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించండి. ప్లాస్టిక్ కవర్స్ ఎన్ని ఉన్నాయి కదా అవి తగ్గించండి. నిన్న ఒక విశాల్ మార్ట్కి వెళ్తే అక్కడ చక్కగా ఒక బ్యాగ్స్ అమ్ముతున్నారు 99 రూపీస్ పెట్టి. కొంచెం పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి. అవి కొనుక్కుంటే కనుక మీరు యూజువల్గా ఎప్పుడన్నా ఈ కమోడిటీస్ తెచ్చుకోవాలంటే మీరు క్యారీ చేసి తెచ్చుకోవచ్చు. ఇంకా ప్లాస్టిక్ కవర్స్ మెల్లమెల్లగా తగ్గించుకోండి, ఇదని నా ఉద్దేశం. ఇట్లో మే రాజాబాబు. బాయ్ ఓకే.